పేజీ నంబర్ 17, 16వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలు మనం చదువుకున్నాం. యేసు పిలుపుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని అని శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తలలో ఒకడనియో చెప్పుకొనుచున్నారని. అందుకు యేసు, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. దేవుడి మాటలు మనందరి కొరకై మరి దీవించునుగాక. ఈ రాత్రి మరి ఎలాగున మనము ఈ ఆదివారం ఈ గృహకుడిగా కలిగి ఉండటానికి దేవుడు మరి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవారికి కొంతమేరకు సువార్త ఈ శబ్దయంత్రం ద్వారా వినేవారికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. యేసు ప్రభువారు ఆ దినాలలో అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు. గలిలయ, తర్వాత సమరయ, తర్వాత యెరూషలేము, ఇంకా కపెర్నహూము, మరి యెరికో, ఈ ప్రాంతాలన్నీ తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు తిరుగుతున్నాడంటే అందరినీ రక్షించాలి. ఈ దినాల్లో చూడండి, తెల్లారేపాటికి ఫ్రిడ్జ్లు కొంటాం, ఏం కొంటాం, పనికిరాని వస్త్రాలు కొంటాం, కూలర్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం, ఏదన్నా కొంటాం, మిమ్మల్ని కూడా కొంటాం అంటున్నారు. మనం కూడా అమ్ముడుపోతే కొనేటట్టు ఏమంటారు. యేసు ప్రభు వారు కూడా ఆ దినాల్లో ఒక ప్రాంతానికి వచ్చారు. సువార్త చెప్పుకుంటూ, సత్యాన్ని బోధిస్తూ, దేవుని రాజ్యము త్వరగా రాబోతుంది, మీరు సువార్తను నమ్మండి, ప్రభుని అంగీకరించండి అని ఆయన సువార్త చెప్తూ, సువార్త అంటే మంచి వార్త. దినాల్లో మంచి వార్తలు మనం వినటం లేదు. ఉదయం లేస్తే చెడ్డ వార్తలు, దుర్వార్తలు కదండి, దుర్మార్గపు వార్తలు వింటున్నాం. ఫలానా ఇంట్లో ఇట్లా జరిగిందంట, ఫలానా రోడ్డు మీద ఇట్లా జరిగిందంట, ప్రియులారా ఫలానా చోట ట్రైన్ యాక్సిడెంట్ అయిందంట, 200 మంది చనిపోయారంట. ప్రియులారా, అయితే ప్రభు పిలుపుదైన కైసరయ ప్రాంతాలకు వచ్చారు. అప్పుడు ప్రభు 12 మంది శిష్యులను దగ్గర కూర్చొని పెట్టుకొని, మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాడు. తన వెంట ఉన్నవారిని అడిగాడు, అయ్యా నన్ను గురించి ఈ ప్రాంతంలో ఏమనుకుంటున్నారు కదా. ఈ పెనమకూరులో కూడా చాలా మంది యేసు ప్రభుని గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. కొందరు అంటున్నారు, ప్రియులారా ఈయన ఇతర దేశస్థుడు, అమెరికా వాడు, మనకెందుకురా, మనకు ఉన్నాయిగా అంటున్నారు కొంతమంది అనుకుంటున్నారు, నిజంగా ఈయన దేవుడేనా, మనకు చూడు ఎంతమంది దేవుళ్ళు. కొంతమంది అంటారు, అరే ఈయనకి పిల్లలు లేరు, ఈయనట దేవుడు రా అంటున్నారు కొంతమంది. అంటే దేవుడు అంటే ఎవరుండాలంట, పెళ్ళయి ఉండాలా, భార్య ఉండాలా, పిల్లలు ఉండాలా, అది వాళ్ళ జ్ఞానం. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు పాపము లేని వాడు అయ్యి ఉండాలనే గ్రహింపు లేకుండా చాలామంది, నన్ను కూడా అడిగారు చాలామంది, ఏమయ్యా మీ దేవుడు సింగల్ ఏక నిరంజన్ కదా, ఏమి ఎవరు లేరు ఆయనకి, అయినట్టు దేవుడు. ప్రియులారు, మానవుడికి గ్రహింపు లేదు. అందుకనే ప్రభు కైసరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ దినాలలో కైసరయ ప్రాంతాన్ని హేరోదు ఏలుబడి చేస్తున్నాడు. హేరోదు అంటే క్రూరుడు, హేరోదు అంటే ప్రియులారా దుర్మార్గుడు. ప్రియులారా, తన తమ్ముడిని కూడా ఏం చేశాడంట, చంపించేశాడు. అంత దుర్మార్గుడు. ఈ దినాల్లో కూడా ప్రియులారా మనం చూస్తున్నాం, మన చుట్టూ ఎంతలాంటి వాళ్ళు ఉన్నారు, ఘోరమైన ప్రజలు ఉన్నారు. మంచి చెబితే వాళ్ళకి అర్థం కాదు, నీతిని బోధిస్తే వాళ్ళకి అర్థం కాదు, సత్యాన్ని బోధిస్తే వాళ్ళ చెవుల్లో అస్సలెక్కదు. తినము, త్రాగము, సుఖించము, రోడ్ల మీద డ్యాన్సులు వేయండి, గులాములు కొట్టుకోండి, డప్పులు పెట్టి డ్యాన్సులు వేయండి అంటే అబ్బాయి ఎంత సంతోషం అండి. ప్రియులారా, జాగ్రత్త. ఈ రాత్రి యేసు ప్రభు కూడా ఆ దినాలలో పిలుపుదైన కైసర ప్రాంతంలో ఏలుబడి చేస్తున్న హేరోదు కాలాల్లో ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అడిగినారు. కొందరు ఏమన్నారంట, బాప్తిస్మమిచ్చే యోహాను అన్నారు. యోహాను ఎలాంటి వాడు, సాధు స్వభావము కలిగిన వాడు. యోహాను ఎలాంటి వాడు,
ఒంటి రోమ వస్త్రములు ధరించేవాడు. యోహాను ఎలాంటి వాడు? ఏం ధరించుకునేవాడమ్మా? చొక్కా తీసుకునేవాడా? తోలు బట్టి ధరించుకునేవాడు. అడవుల్లో ఉండే జంతువుల చర్మాలను ఏం చేసేవాడంటే ఆయన ధరించుకునేవాడు. మొల చుట్టూ ధరించుకునేవాడు. ఏం తినేవాడంట ఆయన? మిడతలను, అడవి తేనె తినేవాడు. మనకు రోజు బిర్యానీలే నిద్ర పడతలే తినాలి జనాలకి. అలాంటి గొప్ప దైవజనుడు ఆయన. ఆయన అనుకుంటున్నారయ్యా, మరికొందరు అనుకున్నారంట ఏలియా అనుకున్నారంట. ఏలియా అలాంటి వాడు. ఏలియా అంటే అనేకులను త్రిప్పేవాడు. కొందరేమనుకున్నారంటే ఇర్మియా అంటే కన్నీటి ప్రవక్త. ఇర్మియా అంటే ఏడవటమే అనుకుంటున్నారా అంటే? అయితే మీరేమనుకుంటున్నారని ప్రభు శిష్యుల్ని అడిగాడు. అప్పుడు వాళ్ళు తేటగా చెప్పినారు, ఇది నాన్న ఇక్కడ కూర్చున్న మనకు కూడా చాలా మందికి యేసుని గురించి సరైన అవగాహన లేదు, గ్రహింపు లేదు, సరైనటువంటి అర్థం లేకుండానే చాలా మంది వ్యర్థంగా సాగిపోతా ఉన్నారు. కానీ యేసు ప్రభుని గురించి పేతురు అన్నాడు, నీవైతే సజీవుడమైన దేవుని కుమారుడవు. దేవుడే. యోహాను సువార్త 17:3 ఏమన్నాడు? అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నువ్వు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటయే నిత్య జీవానికి ఆయన వారసుడు. యేసు ప్రభు ఎవరంట? నిత్య జీవానికి వారధి, ఆయన సారథి. ఆయన లేకుండా నిత్య జీవం లేదు. కాబట్టి ప్రభు ప్రియులారా, ఈ సజీవుడైనటువంటి దేవుడు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. శరీరధారిగా వచ్చాడు. మానవులను ప్రేమించి మానవులందరినీ రక్షించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకములో ఉన్న దేవుడు, పాపిని ప్రేమించిన దేవుడు. లోకమంతా చెడిపోయింది, బలత్కారముతో నిండిపోయింది. ఇది అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఏమైపోయిందంట ప్రియులారా? చెడిపోయిన లోకంలో మనం ఉన్నాం, దుష్ట లోకంలో మనం ఉన్నాం, నెమ్మది లేని దినాల్లో మనం ఉన్నాం. దేవుడట మానవులను పరలోకము నుండి తేరి చూశాడంట. ఎట్లా ఉన్నారంట? మానవులందరూ ఎట్లా ఉన్నారంట? తమ తమ మార్గములను చెరిపి వేసుకున్నారు. మంచినేమో చెడ్డ అంటున్నారు, చెడ్డనేమో మంచి అంటున్నారు. దేవుణ్ణేమో దయ్యం అంటున్నారు, దయ్యాన్నేమో అబ్బా జనాలు చూడండి ఎంత చెడిపోయారు. ఇది నాకు దేవుణ్ణేమో దయ్యం అంటున్నారు, దయ్యాన్ని ఏమంటున్నారంట? దేవునిగా పూజిస్తున్నారు. ఎంత విచారం అండి! మానవుడు ఎంత తప్పిపోయినాడు. అందుకనే మానవుని యొక్క స్వభావము ఎలాంటిదంట? ఎల్లప్పుడూ చెడ్డదని దేవుడు చూశాడంట. ప్రియులారా, చెడ్డ లోకములో మనం ఉన్నాం. అయితే దేవుని ఉచితమైన కృప మనము రక్షించబడి, కాబట్టి ఈ చెడ్డ లోకాన్ని రక్షించడానికి మానవులందరూ పాపము చేసి చెడిపోయిన లోకములో అందరూ నరకానికి పోతా ఉన్నారు. నరకానికి పోయే మానవుని తప్పించాలి. ఆ మానవుని కొరకు నేను వెళ్ళాలా? ఆ మానవుని కొరకు రక్తము చెందించాలి. ఆ రక్తం ఏ రక్తమై ఉండాలా? పరిశుద్ధమైన రక్తమై ఉండాలా. అందుకని ఏప్రిల్ 9:22 మనం చూసుకున్న ఉదయకాల సమయంలో రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ జరగదు అని సామాన్యముగా చెప్పవచ్చని బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చూడండి 29 హెబ్రీ 10:29 ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. మానవులందరూ పాపులైపోయినారు. అయ్యా నువ్వు పాపివి, నువ్వు పాపములో ఉన్నావు, పాపాన్ని తింటున్నావు, పాపాన్ని త్రాగుతున్నావు, పాపములో నుండి పాపంలో చనిపోతే నరకానికి పోతావంటే మానవుడికి అర్థం కావటం వల్ల. కాబట్టి నీకు అర్థం కావాలని, ఇలా నీ వ్యర్థమైన జీవితాన్ని మార్చుకోవాలని, నీవు నిజమైన సత్యాన్ని ఎరగాలని దేవుడే 2024 సంవత్సరాల క్రితం కంకణం కట్టుకొని ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఎట్లా వచ్చాడు? ఆయన శరీరమును ధరించుకొని వచ్చాడు. చూడండి, ఇక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచనంలో పౌలు అంటాడు, ఎట్లా వచ్చాడు? ఆయన
శరీరమును ధరించుకొని వచ్చాడు. చూడండి ఇక్కడ అంటాడు నిరాక్షేపముగా 3:16 దైవ భక్తిని వచ్చిన మర్మము గొప్పదయ్యున్నది, ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడైన ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడై. ఆయన శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా ఎందుకు వచ్చాడంటే ప్రియులారా, మానవుడు దేవుని పోలిక, మానవుడు దేవుని స్వరూపం, మానవుడు దేవుని యొక్క అవతారం. ఒకసారి ఒక తల్లిదండ్రులు ఒక పిల్లవాడిని ఏదో గుడికి తీసుకెళ్ళి పెద్ద అక్కడ ఒక సింహం ఉంది, 4 ఇట్లా తీసి 4 చేతులు పెట్టుకొని కత్తి పెట్టుకొని, అమ్మ దేవుడు దేవుడు నమస్కారం పెట్టమంటున్నారు తల్లిదండ్రులు. అమ్మో ఈయన దేవుడు ఎట్లా 4 తెరిచాడు, కత్తి పట్టుకున్నాడు, చోళం ఉంది, చంపేస్తాడు దాడి అంటున్నాడు. ఇది నాన్న మానవుడు ఏమంటున్నాడు? అలాంటి వాటిని దేవుడిగా పూజిస్తున్నాడు. కానీ నీ నా పోలికలో ప్రియులారా, దేవుడు నిన్ను నన్ను దేవుని పోలికలో సృజించిన ఆ అవతారమూర్తిని తెలుసుకోలేకపోతుంది. కాబట్టి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఆయన సశరీరుడిగా వచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు చక్కటి మాట. చూడండి దేవుడు ఎలా వచ్చినాడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మీరు గమనిస్తే ఆయన అంటాడు 10వ అధ్యాయం చూడండి 5వ వచనం, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలా చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గుర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను దేవుడు అంట. ఆయనకు ఒక శరీరాన్ని అమర్చాడంట. దేవుడు అమరత్వము కలిగిన వాడు. దేవుడు ఎలాంటి వాడంట? అమరత్వము కలిగిన వాడు, తేజోమయుడు దేవుడు, ప్రియులారా పరిశుద్ధుడు. అట్లాంటి దేవుడు అంట. ఆ దేవుడు తండ్రి ఏం చేశాడంటే ఆయన నాకు ఒక శరీరమును అమర్చితివి. కాబట్టి శరీరమును ధరించుకుని మరియ గర్భంలో శిశువుగా ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు అయిన తర్వాత సువార్తను ప్రకటించాడు 30 సంవత్సరాలకి. అలాగున దేవుడు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చినట్లుగా మానవాళి కొరకై తను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నట్లుగా మనం. కాబట్టి రాత్రి ప్రియులారా, యేసుని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న మా ప్రియులారా, అమ్మలారా, అక్కలారా, అన్నలారా, చెల్లెళ్ళారా, మీకు ఈ రాత్రి ఒక సత్యాన్ని బోధించాలని మేము ఈ కూడికి ఏర్పాటు చేశాం. ఒక మేలు కలుగు మార్గం ఏదో మీరు తెలుసుకోవాలని ఈ కూడికి ఏర్పాటు చేశాం. మీరు నరకానికి వెళ్లకుండా మోక్షములో చేరాలని ఈ కూడికి ఏర్పాటు చేయబడింది. అందరూ పాపం చేసి దేవుడి మహిమను పొందలేకపోతున్నారు. సత్యం చెబుతామంటే మానవునికి బుర్రకెక్కటం లేదు. కాబట్టి ఇక్కడ ప్రభు శరీరధారిగా ఎందుకు వచ్చాడంటే మొట్టమొదటిగా ఆయన 1 తిమోతికి రాసిన పత్రిక 1:15 పౌలు అంటాడు ఒక మాట. ఎందుకు శరీరాన్ని ధరించుకుని ఆయన వచ్చాడంటే 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. ప్రియులారా, యోగ్యమైనది ఒక మాట మీరు వినండి. యేసు ప్రభు ఈ లోకానికి శరీరాన్ని ధరించుకొని ఎందుకు వచ్చాడంటే మానవులందరూ పాపులే, దేవుడొక్కడే పరిశుద్ధుడు. పాపిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒక అడవిలో ఒకసారి ప్రియులారా, ఒక మానవుడు పురాణం చేస్తూ ఒక గోతిలో పడిపోయినాడట. అర్ధరాత్రి చీకటి వేళ, అప్పుడు ఎవరు వచ్చే పరిస్థితి లేదు. అందులోకి గోతిలో ఉండి కేకలు పెడుతున్నాడంట. ఒక ఏనుగు వచ్చిందంట. అడవికి ఏనుగు పెద్ద జంతువు కదా. రా నిన్ను బయటకు తీస్తానంటే మానవుడు అంటున్నాడు నేను రాను, వస్తే నువ్వేం చేస్తావు? చంపేస్తా. తర్వాత పెద్ద పుండు వచ్చిందంట. అయ్యా నీ సహాయం చేస్తా, రా నీ చెయ్యని నుంచి నేను బయటికి లాగుతున్నానంట. అమ్మో, సింహాన్ని చూస్తే మానవుడికి భయం. తర్వాత ఇంకొక జంతువు వచ్చిందంట. అట్లా జంతువులన్నీ వచ్చి
రండి మిమ్మల్ని బయటకు తీస్తామంటే ఆయన రాలేదండి. ఎందుకు రాలేదంటే ఆయన పోలికలో లేవా జంతువులు. ప్రియులారా, తెల్లవారిన తర్వాత ఒక మానవుడు వచ్చినాడంట. వస్తే ఆ మానవుడికి ఏమందించినాడంట? చెయ్యి అందించినాడు. ప్రియులారా, ఇది నాన్న మానవుడు ఎంత విచారం. పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చిన వాక్యము నమ్మదగినది, అది పూర్ణంగీకారమునకు యోగ్యమైనది. ప్రియులారా, ఆయన పోలికలు జన్మించిన మనల్ని రక్షించడానికి ఆయన శరీరమును ధరించుకొని దేవుడే ఆయనకు ఒక శరీరాన్ని అమర్చి లోకానికి పంపించి ఆయనను మన అందరి కొరకు శిలువలో మరణానికి అప్పగించాడు. ఇలాంటి వ్యక్తిని మనము నమ్మకుండా ప్రియులారా వేరే మార్గంలో మనం పోతా ఉన్నాం. అందుకనే మనకి ప్రియులారా బోలెడంత మంది దేవుళ్ళు అయిపోయినారు. ఇది ఇంటికి ఒక దేవుడు, వీధికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు. ప్రియులారా రకరకాలుగా ఎంత విచారం అండి. సూర్యుడు ఒక్కడే, భూమి ఒక్కటే, ఆకాశము ఒక్కటే. కానీ మానవుడు మాత్రం దేవుడు ఎంతమంది అంట? కులానికి దేవుడు, ప్రియులారా బజారుకు దేవుడు, ఇంటికి ఒక దేవుడు. మా విలవేల్పు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? ప్రియులారా నీకు నీవే కల్పించుకున్నావు. కాబట్టి రాత్రి నువ్వు సత్యాన్ని అడిగావు. యేసు ప్రభు కైసరియా ప్రాంతంలో వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాడు మనుష్య కుమారుని గురించి. మానవులు ఏమనుకుంటున్నారు? ఇది నాన్న ప్రియులారా, ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి శరీరధారిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే ఆయన పాపులను రక్షించడానికి. ఓ మానవుడా, అమ్మాయ్యా నువ్వు పాపివి, నీకు అర్థం కావట్లా. నీ జీవితం ఏంటో నీకు అర్థం కావటంలా. నువ్వు పాపంలో పుట్టావు, పాపంలో పెరుగుతున్నావు, పాపాన్ని తింటున్నావు, పాపాన్ని త్రాగుతున్నావు. ఒక దినాల పాపంలోనే చచ్చిపోతావు. పాపం వల్ల వచ్చేది ఏంటంటే మరణం, నిత్య నరకం, అగ్నిగుండం, అగ్ని ఆరదో, పురుగు చావదు. రాత్రి గుర్తు చేసుకో, జ్ఞాపకం పెట్టుకో. ఈ మాటలు నీకే. ఒకవేళ నీకు భక్తి వైరాగ్యాలు ఉన్నాయి, ఉదయం లేచిన కాడి నుంచి ఎన్నో భక్తులు చేస్తున్నావు, దాన ధర్మాలు చేస్తున్నావు, శ్రమదానం చేస్తున్నావు, భూదానం చేస్తున్నావు, వస్త్రదానం చేస్తున్నావు, అనేక మందికి అన్నం పెడుతున్నావు. కానీ నీ హృదయం మారలే, నీ మోసకరమైన హృదయం మారలే. హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. నీ హృదయంలో పాపం అలాగే ఉంది. పైకి మాత్రం భక్తి వేషాలు వేసుకుంటున్నావు. ఉదయం లేస్తున్న ఎన్ని వేషాలు వేసుకొని పోతున్నావు. 3 నెలలకు ఒకసారి వస్త్రాలు మారుస్తున్నావు, రంగులు మారుస్తున్నావు, నీ కట్టుబట్టు మారుస్తున్నావు. కానీ హృదయం మారిందా? జాగ్రత్త. ఈ రాత్రికాల సమయం ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి. కాబట్టి ఈ రాత్రి నువ్వు పాపివని గుర్తించు. దావీదు అంటాడు 51వ కీర్తన 5లో, నేను పాపములో పుట్టిన వాడను, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించి నన్ను కన్నది. నువ్వు జన్మ పాపివి, కర్మ పాపివి, క్రియల పాపివి. నీ క్రియలలో కూడా పాపం ఉంది. నువ్వు ఉదయం లేచింది కానీ ఏదో చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు చేసే ప్రతి దాంట్లో పాపం ఉన్నది. కాబట్టి ఆ పాపము నుండి విడిపించబడాలి నువ్వు. అందుకని ప్రభుని గురించి రాయబడింది, పాపులను రక్షించుటకు. పిల్లరా ఏ భేదం లేదు, మనం అందరము పాపులమే. నీది ఏ కులమైనా కావచ్చు, నీది ఏ రంగైనా కావచ్చు, నువ్వు ఏ జాతివాదమైనా కావచ్చు, కానీ నువ్వు పాపవే. పిల్లలు ప్రధానమంత్రి మొదలుకొని ఒక సామాన్యమైన మానవుడి వరకు పాపులే. ఇది అర్థం కాక ప్రియులారా మానవుడు మోసపోతున్నాడు. కాబట్టి నువ్వు పాపము నుండి విడిపించబడాల. అందుకని పాపము నుండి యేసు ప్రభువు వారు నీ పాపమును తొలగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాడు. నీ పాపం పోవాలంటే గొర్రెల రక్తం, మేకల రక్తం, కోడెల రక్తంతో పోదు. ఇప్పటికీ మన గ్రామంలో ప్రియులారా గొర్రెలను వదిలిస్తున్నారు, పొట్టేలు వదిలిస్తున్నారు. సంవత్సరాలు పెంచి వాళ్ళకి వీళ్ళకి తీసుకెళ్ళి అర్పిస్తున్నారు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన పాపం ఆ గొర్రె మీద మోపుతున్నావు. పాపం చేసేది నువ్వు, అన్యాయం చేసేది నువ్వు, దుర్మార్గంగా ప్రవర్తించేది నువ్వు, తప్పుడు పనులు చేసేది నువ్వు.
నోరు లేని జీవిని తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నావు పిల్లరా? కాబట్టి ప్రియులారా, అది సరైన విధానం కాదు. పాపము చేసింది నువ్వు కాబట్టి పాపములు ఒప్పుకో. అందుకనే ప్రభు ఒక మాట చెప్పాడు, మన పాపముల మనం ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు చేసిన పాపం నువ్వే ఒప్పుకోవాలా. గొర్రెలు మేకలు కాదు, కోళ్ళు కాదు అర్పించడం. ఓ మనుషుడా, ఈ రాత్రి కాల సమయంలో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు చేస్తున్న దాంట్లో ఎంత సత్యం ఉన్నదో నువ్వు గ్రహించినట్లయితే పాపుల రక్షకుడైన యేసు ప్రభు నువ్వు అంగీకరిస్తావు. కాబట్టి నువ్వు అంగీకరిస్తే దేవుడు నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. అందుకనే ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. గొప్ప ధనవంతుడు, అన్యాయస్తుడు, అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తూ ప్రియులారా కొన్ని కోట్లు సంపాదించాడు. ఆయన పేరు జక్కయ్య. యేసుని చూడాలనుకొని వచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, చెట్టు మీద ఉన్నవాడి దిగు జక్కయ్య అన్నాడు. వెంటనే దిగాడు. దిగి ఏమన్నాడు? అయ్యా, నేను ఎవని వద్దనైనా న్యాయముగా తీసుకుని ఉంటే వానికి ఎంత ఇస్తానన్నాడు. ఒప్పేసుకున్నాడు పాపం. ప్రియులారా, ఈ రాత్రి నీ పాపములు ఒప్పుకో. పాపములు ఒప్పుకోకుండా నువ్వు పరలోకం చేరలేవు, నువ్వు పరిశుద్ధుడవు కాలేవు. కాబట్టి నువ్వు పరిశుద్ధుడవు కావాలంటే మొట్టమొదటిగా మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడను కనుక మన పాపములు క్షమించి ఏం చేస్తాడంట? పరిశుద్ధులుగా చేస్తాడు. అలాంటి గొప్ప ధన్యత పాపుల రక్షకుడైన యేసు ప్రభు మనకిస్తాడు. లోకాసువార్త 19వ అధ్యాయం 10వ వచనం మీరు గమనించండి. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని. ప్రియులారా, రెండవదిగా యేసు ప్రభు ఎందుకు వచ్చాడు శరీరధారిగా అంటే మానవులందరూ నశించి నరకానికి పోతున్నారు. నరకము భయంకరమైనది ప్రియులారా. నరకం అది గొప్ప పాతాళం. దానిలో అనేకులు వెళ్తున్నారట. అందుకనే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో పాతాళము గురించి అది నోరు తెరుచుకొని అనేకులను ఏం చేస్తుందంట? ఆహ్వానిస్తుంది, రండి 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 అని. ఒకసారి పాతాళం కూడా దేవుని దగ్గరికి వెళ్ళిందంట. అయ్యా, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ నా నరకంలోకి వస్తున్నారు, మింగలేకపోతున్నాను, నా నోరు కొద్ది పెద్ద చేయమందంట. ఏం చేస్తుందంట అది? పాతాళానికి ఎంతమంది రోజు పోవడం కష్టం కదండి. కాబట్టి ప్రియులారా, ప్రభు అంటున్నాడు నశించిన దానిని, ఓ మానవుడా నువ్వు నశించబోతున్నావు, నువ్వు నరకానికి పోతున్నావు. అందుకే ఇర్మీయా గ్రంథం 6:16 అంటాడు, మార్గములలో నిలిచి చూడండి, మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకొని అందులో మీరు నడవండి. ఈ రాత్రి ప్రియులారా, మానవుడు నశించి నరకానికి పోతున్నాడు. కాబట్టి అయితే మేలు కలుగు మార్గం ఒకటి యేసు ప్రభువు వారు సిద్ధపరిచారు. యోహాను సువార్త 14:6 అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను అన్నాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క మార్గం జీవ మార్గం, అది సత్య మార్గం, అది పవిత్రమైన మార్గం, అది అపవిత్రులు పోకూడని మార్గం. ఇది నాన్న అపవిత్రమైన మార్గాల్లో నడుస్తున్నారు మానవుడు, అపవిత్రతను అనుభవిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభు నశించిన దానిని జక్కయ్యతో చెప్పాడు, నశించిన దానిని వెతకి మానవులు నశించి ఎక్కడికి పోతున్నారంట? నరకానికి పోతున్నారు. నరకం ప్రియులారా, దానికి బాటం లేదంట, కింద అడుగు లేదంట. నరకానికి ఏమి లేదంట? అడుగుంటే అక్కడ ఆగిపోతారు మనుషులు. కానీ పడిన వాళ్ళంతా ఎక్కడికి పోతున్నారంట? ప్రియులారా, భయంకరమైనటువంటి నరకానికి వెళ్తున్నారు. కాబట్టి రెండవదిగా యేసు ప్రభువు వారు శరీరధారిగా రావడానికి నశించిన దానిని వెతకి రక్షించడు. అందుకని నశించిపోయిన మానవాళిని ఆయన వెతుక్కుంటూ వచ్చాడు. ఇరుకో పట్టణానికి వెళ్ళాడు, అక్కడ జక్కయ్య కలిశాడు. ప్రియులారా, రక్షించి గొప్ప సాక్షిగా ఉంచాడు. ప్రియులారా, కాబట్టి రాత్రి సమరయ గ్రామానికి వెళ్ళినాడు, అక్కడ ఒక స్త్రీని వెతికినాడు. ఆమె సుకార్ అనే బావి దగ్గర ఉన్నది. మధ్యాహ్నం వేళ నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. ప్రియులారా, ఆమెతో మాట్లాడినాడు, ఆమెను ప్రియులా దర్శించినాడు. అమ్మా, నీ భర్తను తీసుకురండి, నాకు భర్త లేడు, ఉన్నవాడు కూడా నీ భర్త కాడు అన్నాడు. వెంటనే ఆమె గ్రహించింది, నేను ఘోర పాపములో నశించబోతున్నానని.
అప్పుడు యేసు ప్రభు, నేను ఇచ్చి నీళ్లు త్రాగవాడు ఎన్నటికనే దప్పికొనడని ప్రభు వర్తమానం చెప్పినప్పుడు ఆమె కూడా రక్షించి సమరయ స్త్రీని దేవుడు ఏం చేశాడంట? సాక్షిగా ఉంచుకున్నాడు. ఈ రాత్రి పిల్లలు నువ్వు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు అంటాడు ఒక మాట, 3వ వచనం చూడండి, 4వ వచనం, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి, ఏ కాలం అంటే ఇది? దుష్ట కాలం. దుష్టులకు నెమ్మది ఉండదు, జాగ్రత్త. దుష్ట పనులు నువ్వు చేస్తున్నావేమో, నా దేవుడు చెప్తున్నాడు, దుష్టులకు ఏముండదంట? నెమ్మది ఉండదు. నువ్వు నశించిపోవడం నీకు దేవునికి ఇష్టం లేదు. కాబట్టి ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. నువ్వు నశించిపోవటం, నాశనం అయిపోవటం, అగ్నిలో కాలటం దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు ఆయన రూపం, ఆయన స్వరూపంలో మనం ఉన్నాం. కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి వస్తే నిన్ను బాగు చేసి ప్రియులారా నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. చూడండి, ఒక వాక్యం మనం గమనిస్తే యోహాను సువార్త 18వ అధ్యాయం 38లో మీరు గమనిస్తే యేసు ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? 18:33 చూడండి. 18:38 యేసు నీవన్నట్టు నేను రాజునే, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, అందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని. అందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చింది. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి రావడానికి కారణం సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. ప్రియులారా, ఇది నాన్న సత్యం లేదు. ఎక్కడ చూసినా సత్యం లేదు. వ్యాపారంలో సత్యం లేదు, ఇంటిలో సత్యం లేదు, వీధిలో సత్యం లేదు, పంచాయతీ ఆఫీస్కి వెళ్తే సత్యం లేదు, అయ్యా ఆధార్ కార్డు కావాలంటే అక్కడ సత్యం లేదు. రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, అసలే సత్యం ఉండదు కదా. ఎంతమంది అమ్ముడు పోతామో, ఎవరు ఎక్కువ ఎత్తారో అని ఇప్పటి నుంచే గోతిగాడు గుంటల నక్క దగ్గర కాసుకున్నారు చాలా మంది. ప్రియులారా, కాబట్టి లోకమంతా ఏమైపోయిందంట? అసత్యములో ఉన్నది. సామెతలు అంటాడు ఒక మాట ప్రభు, సత్యము సంత వీధిలో అమ్మబడతా ఉన్నది. ప్రియులారా, ఎంత విచారం! లోకములో సత్యము లేదు. ప్రతి మానవుడు చూడండి, భార్య భర్తతో సత్యమే మాట్లాడిద్దా? ఎలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉన్నారు అసలుకి ఈ రోజుల్లో? భర్త భార్యతో సత్యమే చెబుతారు. ఎక్కడికెళ్ళి వచ్చామంటే నీకు చెప్పాలా అంటే ఈయన ఎక్కడికో పోయి ఉంటాడు కానీ చెప్పడానికి ఇష్టం లేక నీకు చెప్పాలా? ప్రియులారా, లోకమంతా ఏమైపోయిందంటే అసత్యం. అందుకనే కోర్టులు, న్యాయస్థానాలు ఇది నాన్న కళ్ళకేం కట్టారంట? గంతలు కట్టారు. ప్రియులారా, చూడండి, చట్టానికి కళ్ళు లేవు. అలాంటి ప్రియులారా, మానవులను సత్యములోనికి నడిపించడానికి యేసు ప్రభువు వారు వచ్చారు. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో సౌలు అనేటువంటి పౌలు ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడు, పరిసయ్యుడు. తాను సాక్ష్యం ఇస్తాడు. పరిసయ్యుడు అంటే ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని జాగ్రత్తగా పఠించిన వాడు, దాన్ని నిష్ఠగా ఆచరించేవాడు. అలాంటి వాడు దేవుని సంఘాన్ని ఏం చేస్తున్నాడంట? పాడు చేస్తున్నాడు. క్రైస్తవులను చంపుతా ఉన్నాడు. అయితే దేవుడు ఆయన దర్శించాడు. ప్రియులారా, సౌలా సౌలా, నీవు నన్ను ఏం చేస్తున్నావు? ఇది నాన్న మానవుడు సత్యము లేక, ఇది నాన్న అనేకులు క్రైస్తవులను హింసిస్తున్నారు. మంచి చెప్తే హింసిస్తున్నారండి, ప్రేమ చెప్తా ఉంటే హింసిస్తున్నారండి, న్యాయాన్ని బోధిస్తామంటే కొడుతున్నారండి, తిడుతున్నారండి. ఎంత విచారం అండి ఇది. నా పిల్లరా, జ్ఞాపకం పెట్టుకో, దేవుడు సత్యవంతుడు, మర్చిపోవద్దు. దేవుడు అసత్యవంతుడు కాదు. ప్రభు అన్నాడు ఇక్కడ, పిలాతు దగ్గర సవాలు మాట్లాడుతున్నాడు. సత్యమని గూర్చి నేను సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చినానని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆయన సత్యవంతుడు. దేవుడు సత్యవంతుడు అయి ఉండాలా? ప్రియులారా, దేవుడు అబద్ధాలు ఆడేవాడు దేవుడు కాదు కదండి, మోసాలు చేసేవాడు దేవుడు కాదు. దేవుడు సత్యవంతుడు అయి ఉన్నాడు. అందుకనే మన దేవునికి ఒక పేరున్నది, ఆయన అబద్ధమాడనేరని దేవుడు. కాబట్టి మూడవదిగా యేసు ప్రభువు వారు మానవులందరినీ సత్యములోనికి నడిపిస్తున్నాడు. ఈ సత్యాన్ని ఎరిగిన వారు ఈ మార్గంలోకి వస్తారు. ఈ మార్గం సత్య మార్గం, ఈ మార్గం న్యాయ మార్గం.
ఈ మార్గము జీవ మార్గం. కాబట్టి నీవు సత్యములోనికి రావాలి. ప్రభు నమ్ముకుంటే సత్యమేదో నీకు అర్థమవుతుంది. 4వదిగా మీరు గమనిస్తే ప్రభు అంటాడు ఇక్కడ మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచ్చి మీరు గమనించండి. ఒక మాట అంటాడు ఈయన, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రియులారా, 4వదిగా ఈయన మంచి బోధకుడు, మంచి మాస్టర్. ప్రియులారా, ఈయన లాంటి మాస్టర్ ఈ లోకంలో లేరు. ఈయన చేసిన బోధలన్నీ సత్య బోధలు. పిల్లలు అబద్ధపు బోధలు చేయలేదు. పిల్లలు ఇది నాన్న అనేకులు మసి పూసి ఏం చేస్తున్నారంట, మారేడుగా చేస్తున్నారు. మానవుని మోసం చేస్తున్నాడు. అమ్మా, నువ్వు ఇన్ని కొబ్బరికాయలు కొడితే నీకు ముక్తి కలుగుతుంది కదా, తెల్లవారి లేచి నెల రోజుల్లో స్నానం చేస్తే నీకు మోక్షం దక్కుతుందని మోసం చేస్తున్నారు పిల్లలు. కానీ ఇలాంటి వాడు, ఈయన అలాంటి వాడు కాదు. పిల్లలు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి. ఈయన మంచి బోధకుడు. ప్రియులారా, మంచి బోధకుడు ఏం చేస్తాడంట, మంచిని బోధిస్తాడు. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత మంచి మాస్టర్ అంటే తన వలే మనం ఉండాలని ప్రభు చెప్పినాడు ఒక మాట. నేను మీకు మాదిరి చూపించినాను, కాబట్టి మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అని ప్రభు చెప్పినాడు. ఏ మాస్టర్ అయితే పిల్లలకు సరైన బోధ చేస్తాడో ఆ పిల్లలు ఏమవుతారంట, యోగ్యులవుతారు. పిల్లలు గొప్పవారు అవుతారు, మంచివారు అవుతారు, మంచి మంచి పొజిషన్లో ఉంటారు. కొంతమంది మాస్టర్స్ ఉంటారు కదా, ఎంతసేపు వాళ్ళు ఇళ్లలో పని చేయించుకుంటారు, అంటులు రొబ్బెత్తించుకుంటారు. పూర్వదినాలు అంతేగా. పిల్లలు స్కూల్కి వెళ్తే ఏం చేసేవాళ్ళు, అరే ఎలా నీటిలో గొడ్లు ఉతికిరండి, అంటులు రుద్దిరండి, ఇల్లు వాకిలు ఊడ్చారండి, ఈ గాలి పనే సరిపోయేది. కానీ యేసు ప్రభు వారు ప్రియులుగా మంచి మాస్టర్. ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు మేలు కలుగు మార్గం ఏదో చూపిస్తాను. కాబట్టి యేసు ప్రభు వారు ప్రియులారా మానవాళికి ఒక చక్కటి మార్గాన్ని, త్రోవను సిద్ధపరిచారు. అందుకని ఇదే త్రోవ, ఇందులో మీరు నడవండి అని ప్రభు బోధించు. కాబట్టి ఇది నాన్న రక్షించబడిన మనం అందరము ప్రియులారా ఈయన బోధకులు లోబడ్డాం. ప్రియులారా, ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి బోధకుడుగా, అందుకని మనకు ఒక చక్కటి క్రమాన్ని ఇచ్చాడు. అపొస్తలుల కార్యములు 2:42 వీరపొస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయడం యందు ఎడతెగక ఉండిరి అని బైబిల్ తెలియజేస్తాం. మన బోధకుడు ప్రియులారా అరిచేవాడు కాదు, కేకలు పెట్టేవాడు కాదు కదా. చాలా మంది ఏం చేస్తారంటే కేకలు పెడతారు. అందుకని ఇక్కడ రాయబడింది మాట, మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి, 18వ వచనం మీరు గమనిస్తే ఆ 19 చూడండి. ఈయన జగడమాడుడు, కేకలు వేయడు, వీధుల్లో ఈయన శబ్దం ఎవరికి వినబడదు. ఇలారా, కాబట్టి ఈ బోధకుడు ఎలాంటి బోధకుడు అంట, జగడమాడని బోధకుడు. ఎవరితో పిల్లలు విభేదం పెట్టుకోలేదు ఎక్కడ కూడా. ప్రభు ఎవరితోనూ వాదించలేదు, జగడమాడలేదు. ఒకవేళ యూదులు పరిసయ్యుల దినాల్లో జగడమాడడానికి వస్తే ఆయన ఏం చేసేవాడంట, తప్పించుకొని వెళ్ళిపోయేవాడట, ఇంకా అక్కడ ఉండేవాడు కాదు. ఎంత గొప్ప బోధకుడండి ఈయన. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి పిల్లలు ఎవరితో కూడా ఒక్క పిల్లలు గొడవ పడినట్లుగా బైబిల్లో రాయబడలే. కాబట్టి రాత్రి కాల సమయంలో మన ప్రభు ఎలాంటి వాడంటే మంచి బోధకుడు. కాబట్టి ఆయన బోధలో విన్నవారు అనేకులు ఏమైనారంట, ఆశీర్వాదించబడ్డారు. పిల్లారా, ఈ రాత్రి మా ప్రియమైనటువంటి అమ్మలారా, అయ్యలారా, ప్రభు మీ జ్ఞాపకం చేసి ఆయన చేసే బోధ శ్రేష్టమైనది. ఆయన బోధకు అనేకులు ఆశ్చర్యపోయినారని బైబిల్లో వ్రాయబడతా వచ్చింది. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు నీవు కూడా విని నువ్వు కూడా మంచి మార్గంలోనికి రావాలని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. చూడండి, ఇంకొక మాట మీరు గమనిస్తే బైబిల్లో రాయబడతా వచ్చింది. ఆ సామెతలు 17వ అధ్యాయం 17వ వచనం మీరు గమనించండి.
నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహాయకుడిగా ఉండను. యేసు ప్రభు ఎలాంటి వాడంట? మంచి స్నేహితుడు. అందుకని ఒకడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణమైనాడంట కదా, దొంగల చేతిలో చిక్కినాడంట. యాజకుడు వచ్చినాడు, లేవీయుడు వచ్చినారు, వారు చూచి చూడనట్లుగా వెళ్ళిపోయారు. ఈయన మంచి సమరుడిగా వచ్చి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి గాయాలను కట్టి రక్తమును తుడిచి పూటకోళ్ళ వాని ఇంటికి చేర్చినాడు. ఈ రాత్రి ప్రియులైన యేసు ప్రభువారు నిజమైన స్నేహితుడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. లోకములో ఉన్న స్నేహితులంతా అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు. ప్రియులైన అన్ని ఉంటే నిన్ను ప్రేమిస్తారు, అనుకూలంగా ఉంటే ప్రేమిస్తారు. ఎంతమంది స్నేహితులు మనల్ని మోసం చేసేవాళ్ళు ఉన్నారు, నమ్మించి మోసం చేసేవాళ్ళు, గొంతు కోసేవాళ్ళు. కానీ ఈ స్నేహితుడు ఎలాంటి వాడంట? నిజమైన స్నేహితుడు. అందుకని బైబిల్ చెప్తావు, ఈయన నిజమైన దేవుడు, నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన సత్యమైన. రాత్రి నువ్వు ఎరిగితే నువ్వు మేలు పొందుతావు. ప్రభువుని నమ్ముకుంటే ప్రియులారా నిజమైన సంతోషాన్ని నువ్వు కూడా పొందగలవు. ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ రాత్రి ఆయన నిజమైన స్నేహితుడు. ప్రియులారా తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టగలిగిన వాడు ఎవరైనా ఉన్నాడు ఈ లోకంలో? స్నేహితుల కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ప్రభువు యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను ప్రేమించి ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినాడు. ఎవరైనా చేయగలరా ఈ లోకంలో? చూడండి, దినాన్ని ఎంతో మంది మాకున్నారంటున్నారు. మొన్న ఒక ఆయన మా అంకుల్ గారు చెబుతున్నారు, రాఘవాపురం ఆయన పేరు ఎలిషా గారు. ఆయన వాళ్ళు వడ్డాబత్తులు. వడ్డాబత్తులు ఏం చేస్తారు? వాళ్ళు నాగళ్ళు మంచి మంచి సామాన్లు చేస్తారు. ఎలిషా గారు నమ్ముకున్నాడు, ఆయన నమ్ముకోవాలా? మాకు బ్రహ్మంగారు ఉన్నారండి. మా బ్రహ్మంగారు సజీవుడిగా ఉండగానే ఎక్కడికి వెళ్ళాడంట? సమాధిలోకి వెళ్ళాడు. మరి ఏమయ్యాడు? బయటకు వచ్చాడు ఇంతవరకు? ఆయన చెప్పుకోవడం అంట, అట్లా చెప్పుకుంటాడండి. ఏంటనుకుంటున్నారు? మీ యేసు ప్రభు కాదు, మా బ్రహ్మంగారు సజీవ సమాధి అయిపోయినాడు. ఆయనకి అట్లా అనేవాడంటే ఈయన వాక్యం చెబితే మొత్తానికి మనసు మార్చుకొని యేసు ప్రభువు నమ్ముకొని ఆయన ఈ దినాలు చాలా మంది వాదిస్తున్నారు. ప్రియులారా యేసు ప్రభువారు మంచి స్నేహితుడు కాబట్టి నీ కొరకు తన ప్రాణమును సిలువలో బలిగా అర్పించాడు. ఆ ప్రభు నిన్ను నమ్ము. ఈ రాత్రి నువ్వు నమ్మితే నువ్వు నిజమైనటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించగలవు. కాబట్టి యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? శరీరధారిగా ఎందుకు వచ్చాడంటే నెంబర్ 1 ఆయన పాపులను రక్షించడానికి. ఈ లోకమంతా దాదాపుగా ఇప్పుడు 70,000 కోట్ల మంది ప్రపంచం అంతా ఉన్నారు. 700 కోట్ల మంది జనాభా, ప్రపంచ జనాభా. ఇలా ఎంతో మంది దినాన ప్రభు నమ్ముకుంటున్నారు, సత్యాన్ని గుర్తిస్తున్నారు, మేలైన మార్గంలో. ఇంకా చాలా మంది నమ్మక నరకానికి పోతే వాళ్ళందరూ రక్షించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. రెండవదిగా ఆయన ఎందుకు వచ్చాడంట? రక్షకుడుగా వచ్చాడు. మనలందరినీ రక్షించడానికి లోకానికి వచ్చాడు. మూడవదిగా ఆయన మంచి ఎలా వచ్చాడంట? ఆయన సత్యమని గురించి బోధించడానికి వచ్చాడు. కాబట్టి అసత్యమతో ఉన్నటువంటి మానవులను సత్య మార్గంలోనికి ఆయన నడిపించడానికి వచ్చాడు. కాబట్టి సత్యాన్ని ఎరగాల. నువ్వు ఎంతకాలం అసత్యంలో జీవిస్తా? చూడండి, చాలా మంది తాగి చనిపోతారు కదా, తిరిగి చనిపోతారు. చనిపోయిన తర్వాత ఏం పేరు పెడతారు? మన అక్కడ సమాధికి రాయేస్తారు, ప్రభువునందు మంచి పోరాటము ఓరాడుతుంది నా పరుగున ఓర్ని దుంపదేగా. ఏం పోరాటం? సారాయితో పోరాటం చేశాడంట ఆయన. ఏం పేర్లు పెడతారండి చనిపోయిన తర్వాత? మంచి పోరాటము పోరాడి తినే బ్రతకంతా త్రాగుడే. ఇలారా ఈ రాత్రి జ్ఞాపకం చేస్తాం. కాబట్టి నీ జీవితము మార్పు చెందు. ప్రభు అంటున్నాడు ఇక్కడ సత్యమునకు వచ్చి
ఆయన సాక్ష్యం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడని సత్యాన్ని మనం మర్చిపోవద్దని బైబిల్ మనకి రాత్రికాల సమయంలో గుర్తు చేస్తా ఉన్నది. 4వదిగా మనం చూస్తా వచ్చాం, ఆయన ఏం చేశాడంట? ఆయన మంచి బోధకుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చేసినటువంటి బోధ ఆశ్చర్యకరమైనది. 5వదిగా మనం చూస్తే ఆయన ఏం చేశాడు? మంచి స్నేహితుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఏం చేసినాడంట? ప్రాణం పెట్టినాడు. ప్రాణం పెట్టడమే కాదు, ఆయన తిరిగి లేచినాడు. 3వ నాడు మరణమును గెలిచినాడు. మరణము లేని వాడు దేవుడు. జ్ఞాపకం పెట్టుకో. అమ్మా అయ్యా, ఈ శబ్దం ద్వారా మంచం మీద కూర్చొని, ఇంట్లో కూర్చొని రహస్యంగా వింటున్నటువంటి మా ప్రియులారా, మరణము లేనివాడు దేవుడు, పాపము లేనివాడు దేవుడు, కామ క్రోధ మదమత్సరములు లేనివాడు దేవుడు, మరణమును గెలిచిన వాడు దేవుడు, పాపిని రక్షించి మోక్షానికి తీసుకువెళ్ళగలిగిన వాడు దేవుడు. అట్లయితే మనం నమ్మవచ్చు. ఆయన కూడా చస్తే మనం కూడా చేస్తే ఏం ప్రయోజనం? కాబట్టి ప్రియులారా, యేసు ప్రభువుని గురించి సత్యాలు రాయబడ్డాయి. కాబట్టి రాత్రి ఆయన నిజమైన స్నేహితుడిగా నిన్ను కూడా రక్షించి నీ కొరకు ప్రాణం పెట్టి, ఆఖరిగా ఒక మాట, ఆయన ఎంత చేసిన ప్రభు తనను నమ్మిన వారిని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నారు. ఎవరైతే యేసు ప్రభువుని నమ్మి ఈ మార్గంలో నిలిచి ఆయన కొరకు కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, రోగాలు అన్నిటిని భరించి ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ కొరకు ఆయన ఎట్లా రాబోతున్నాడంట? చూడొక మాట, మత్తయి సువార్త 25:1. మత్తయి సువార్త 25:1లో ప్రభువారు పరలోక రాజ్యము దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మందికి పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు ఆయన. ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు, మధ్యాకాశానికి రాబోతున్నాడు. తనను నమ్మిన వారిని మధ్యాకాశంలో ఆత్మీయమైన వివాహం జరగబోతా ఉంది. కాబట్టి నమ్మిన నీవు నమ్మకముగా ఉండు, యథార్థంగా ఉండు, సత్యముగా ఉండు, నీతిగా ఉండు, అటు ఇటు తిరగమాక. 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరారు. 5గురు ఏం చేశారంట? 5గురు ఏం చేశారు? నిద్రపోయారు. కునికి నిద్రపోయారంట కదా, కునికి నిద్రపోయారు. 10 మంది ఏమో మెలకువతో ఉన్నారు. ప్రభు ఎప్పుడు వస్తాడా? నన్ను ఎప్పుడు తీసుకుపోతాడా? పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. మన ప్రభు పెండ్లి కుమారుడు. అందుకని గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది. సంఘం ఏం చేయాలంటే తను తాను సిద్ధపరచుకోవాలి. ప్రియులారా, ఈ చెడు దినాల్లో దేవుని బిడ్డలమైన మనము లోకముతో కలిసిపోకుండా, లోకముతో ప్రయాణం చేయకుండా మనము ప్రత్యేకంగా ఉండాలా. ఇది చాలా మంది క్రైస్తవులు కలిసిపోతున్నారు. వాళ్ళ ఆచారాలన్నీ మన ఇంట్లోకి వస్తున్నాయి, వాళ్ళతో కలిసిపోతున్నారు కదండి. పెళ్ళంటే చాలు, ఇంకా పెళ్లి కొడుకు ఏమి చెబుతాడో అన్ని మనం చేయాల్సిందే. మళ్ళీ క్రైస్తవులం జాగ్రత్త, వద్దు జాగ్రత్త పడదాం. మనం ప్రత్యేకించబడ్డాం, గుర్తుపెట్టుకో. వాళ్ళు చేసినట్లుగా మనము కూడా జీవిస్తే ఫలాలు పోతాయి, విడిచిపెట్టబడతాం. మనం ప్రత్యేకంగా ఉండాలా, గుర్తుపెట్టుకో. కాబట్టి 5గురు కొలికి ఏం చేశారంట? పర్లేదులే, ఏం కాదులే, ఆయన ఎప్పుడుకో వస్తాడులే, నూనె లేకపోయినా పర్లేదులే, పక్క వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని అడుక్కుందామని వాళ్ళు ఏం చేశారంట? ఏమీ కాదులే. చాలా మంది ఏమంటున్నారంట? ఏం చేసినా పర్లా, అన్ని నదులన్నీ అడగబోతున్నాయి అంట, సముద్రంలోకే పోతుంది. ప్రియులారా, వద్దు. మన ప్రభు పెండ్లి కుమారుడిగా అలంకరించబడిన రాజును మనం చూడబోతున్నాం. కాబట్టి ఈ రాత్రికాల శ్రమలో ప్రేమ కలిగిన దేవుడు ప్రేమతో మనను ఈ రాత్రి కూడికి ఏర్పాటు చేశాడు. అందుకని యేసు ప్రభు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో తాను చెప్తా ఉన్నాడు, మనిషి కుమారునికి వచ్చినటువంటి ఆలోచన ఈ ప్రాంతంలో ఎవరు ఏం చేస్తున్నారు? మనమైతే సత్యములో జీవించాలని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా యేసు ప్రభువును నమ్మలేదేమో, అంగీకరించలేదేమో, హృదయంలో చేర్చుకోలేదేమో,
ప్రభు యొక్క సత్యం నీకు అర్థం కావటం లేదేమో. యేసు అంటే రక్షకుడు. ప్రియులారా, యేసు అంటే ఏదైనా నీ జీవితంలో చేయగలడు. నిన్ను పాపము నుండి విడిపించగలడు. నశించిపోయిన నిన్ను రక్షించగలడు. ప్రియులారా, నీకు మంచి బోధ చేసి సరైన మార్గంలో నడిపించగలడు. ఆయన ఒక్కడే నీకు సరైనటువంటి బోధను నేర్పించగలడు. ప్రియులారా, ప్రతి వంకర మార్గము నుండి తప్పించి తిన్నని మార్గంలో దేవుడు నడిపిస్తాడు. ఈ రాత్రి ఈ శబ్దయంత్రం ద్వారా దేవుని మాటలు వింటున్న అమ్మా, అయ్యా, తమ్ముడో, మీరు ఎవరైనా పర్లేదు, యేసు ప్రభుని నమ్మండి. ఒకప్పుడు మేమందరము తిరస్కరించిన వాళ్ళమే, యేసు ప్రభుని ఎక్కిరించిన వాళ్ళమే, యేసుని ఎగతాళి చేసిన వాళ్ళమే. ఇది ఎక్కడదో బ్రిటిష్ వాళ్ళ దేవుడు, అమెరికా వాళ్ళ దేవుడు అనుకొని మేము మోసపోయాం. మా జీవితం ఎంతో నష్టపోయింది. సత్యాన్ని మేము తెలుసుకున్నాం. నిజమైన స్నేహితుని మేము తెలుసుకున్నాం. ప్రియులారా, నిజమైన బోధకుడిని మేము అంగీకరించాం. మా జీవితాలను మార్చాడు దేవుడు. సరైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నాం. కాబట్టి ఈ రాత్రి నువ్వు కూడా సత్యాన్ని ఎరగాలంటే ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభా, నేను జన్మ పాపిని, కర్మ పాపిని, క్రియల పాపిని, నన్ను క్షమించండి. నీ రక్తంలో నన్ను కడగండి. తెలియక బుద్ధిహీనంగా నేను చేసిన పాపాలకు గొర్రెలను, మేకలను, కోళ్ళను బలిగా ఇస్తున్నాను. ఎంత అవివేకిని ప్రభువా, ఎంత బుద్ధి లేని వాడిని ప్రభువా. మోగ జీవులను బలిగా అర్పించి మోసపోతున్నాను ప్రభువా. నన్ను క్షమించండి. నా దోషముల కొరకు నువ్వు శిలువలో మరణించావు. నువ్వు ఎంతగానో హింస పొందినావు, అవమానించబడ్డావు. నీ తలలో మొండ కిరీటం పెట్టబడింది, ముఖం పైన ఉమ్మి వేయబడింది, నీ కాళ్ళల్లో చేతుల్లో మేకలు కొట్టబడ్డాయి. ఇవన్నీ నా పాపముల కొరకే, నేను చేసిన ఘోర పాపాల కొరకే. ప్రియుల, మానవుడు రోజుకు ఒక పాపం చేస్తే నెలకు 30 చేస్తాడు, సంవత్సరానికి 365. నీ జీవితం ఒక్కసారి జ్ఞాపకం చేయొచ్చు. ఇప్పటికి ఎన్ని పాపాలు చేశావో ఆ పాపాలన్నీ ఎలా పోతాయి? యేసు రక్తం దగ్గరికి రా. యేసు రక్తం ప్రతి పాపము నుండి దేవుడు పవిత్రులుగా చేయను. కాబట్టి రాత్రి యేసు ప్రభుని హృదయంలో చేర్చుకో. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు. అప్పుడు నీవును, నీటి వారును గొప్ప రక్షణ పొందుతారు. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. అబ్రా ఉన్న ప్రార్థన. మా మా ప్రభలో తండ్రి, కృపాసు సంపూర్ణ ప్రభా, నీ కర్మనాక స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దౌర్భాగ్యం ప్రేమించేందుకు గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చి ఈ యొక్క నూతన ప్రభు పునర్దానంలో సాయంకాల సమయంలో కూడా మా ప్రియులు బర్నబాసు గారు, సమాధానం గారిని ప్రేమించి వారి యొక్క గృహాన్ని ఆధారం చేసుకున్న ప్రభా, ఈ యొక్క సువార్త కూడిక విషయాల్లో కూడా నాయన మీరే సాయం చేస్తూ వచ్చిన దేవుడు బట్టి నీకు వర్ణాలు తండ్రి. ఇప్పటి వరకు కరెంటు మైక్ అంతటిని స్వాధీనం ఇచ్చి దేవాన్ని రాసును నిలబెట్టుకునే ప్రభా, మీరు మా మధ్య తీసుకొచ్చిన లేఖను వాళ్ళని బట్టి నీకు వర్ణాలు. మధ్య సువార్త 16లో కూడా ప్రభా, నాయన తండ్రి, మనిషి కుమారుడు నేను ఎవరినని చెప్పుకుంటున్నారని మీరు అడిగినప్పుడు నీవు సజీవుడైన దేవుడు కుమారుడు అని ప్రభా, సీమోను పేతురు సెలవిస్తూ వచ్చిన